ప్రైజ్ లాట్ అన్న. థ్యాంక్ యూ అన్న. అందరికీ ప్రైజ్ లాట్ అండి. ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తుంటున్నానయ్యా. తండ్రి, నాకు మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటుండగా తండ్రి, మీరే మాతో మాట్లాడండి. మరి ప్రభా, మా హృదయాలను సరిచేయండి. తండ్రి ప్రభా, ఇంకను మీకు ఎలాగో దగ్గరగా జీవించాలో తండ్రి మాకు నేర్పిస్తురమ్మని, సహాయం చేస్తురమ్మని వేడుకుంటున్నాను ప్రభా. ఎవరికి ఎలాంటి మాటలు అవసరమో మాకంటే ప్రభా మీకు బాగుగా ఎరిగి ఉన్న దేవుడు తండ్రి. దయచేసి ప్రభా అందరితోనూ మాట్లాడుతురమ్మని, అయ్యా సహాయం చేస్తురమ్మని, అయ్యా నన్ను మీ చేతులకు అప్పచెప్తూ నా నోటికి బూరగా ఉండమని మీరే మాట్లాడుతురమ్మని ప్రభునేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లాట్ అండి. మరి ఈ సమయంలో 73వ కీర్తన చూసుకున్నాం. 73వ కీర్తన మొదటి వచనం చదువుతున్నాను. ఇజ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయెను. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క కీర్తన ఆసాపు రాస్తూ వస్తున్నాడు. మరి ఆసాపు తనకు కలిగినటువంటి సందేహాలతో మరి కొంతకాలం పెనుగులాడిన తర్వాత మరి ఆసాపు నిర్ణయించుకున్నదాన్ని ఇక్కడ తెలియజేస్తూ వస్తున్నాడు అనమాట. తనకున్నటువంటి సందేహాలన్నిటినీ అంటే సందేహాలతో కొంతకాలం గడిపాడు, అంటే పెనుగులాడుతూ వచ్చాడు. పెనుగులాడిన తర్వాత ఆసాపు నిర్ణయించుకున్న దాన్ని ఇక్కడ ఈ యొక్క కీర్తనలో తెలియజేస్తున్నాడు అనమాట. ఈ లోకంలో కలవరపరిచేటువంటి విషయాలను చూసి మరి దేవుని మంచితనం గురించి అపనమ్మకంలో పడిపోయేంత పని మరి ఈ యొక్క ఆసాపు జీవితంలో జరుగుతూ వస్తుంది. అయితే ఈ ఆధ్యాత్మిక యుద్ధంలో మంచి విజయవంతంగా మరి తను బయటపడ్డాడు. దేవుడు మంచివాడే అనేటువంటి పూర్తి నిశ్చయతకు చేరుకున్నాడు ఆసాపు. మరి ఈ యొక్క ఆసాపు కీర్తన చూసుకుంటే మరి 3వ వచనంలో భక్తిహీనులు క్షేమము నా కంటపడినప్పుడు గర్వించే వారిని బట్టి నేను మత్సరపడి తిని. మరి ఆసాపుకున్నటువంటి ఆ సందేహాలు ఏంటంటే మరి ఫస్ట్ నుంచి మరి 12 వచనాల వరకు మనం చూసుకున్నట్లయితే మరి తనకున్నటువంటి సందేహాలు మరి మనకి అర్థమవుతూ వస్తాయి అన్నమాట. అంటే భక్తిహీనుల క్షేమము నాకు కంటపడినప్పుడు అంటే మరి భక్తిహీనులు చూస్తున్నప్పుడు తనకి గర్వించు వారిని బట్టి మరి వారిని బట్టి నాకు మత్సరం అంటే అసూయ. తన యొక్క ఆసాపు ఆధ్యాత్మిక సంఘర్షణకు దాదాపు పడిపోవడానికి కారణం ఏంటి అంటే మరి ఈ యొక్క వచనంలో మనకు తెలుస్తుంది అనమాట. అసూయ అంటే తన స్థితిని ధన సమృద్ధితో తులతూగుతున్నటువంటి దుర్మార్గుల స్థితితో పోల్చుకుంటున్నాడు. అందువల్ల తన యొక్క ఆధ్యాత్మికంగా తను ఆ యొక్క సందేహాల గుండా వెళ్తున్నటువంటి సంఘర్షణ మరి కీర్తనలో మనకి కనిపిస్తూ వస్తుంది. భక్తిహీనుల క్షేమం నాకు కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగానున్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠాహారము వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రము వలె వారు బలాత్కారము ధరించుకొందురు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరుకులై ఉన్నవి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు బలాత్కారము చేత జరుగు కీడును గూర్చి వారు మాటలాడుదురు, గర్వముగా మాటలాడుదురు. ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయును, వారి జనము వారి పక్షము చేరును. వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లా తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకొందురు. అయితే ఆసాపు భక్తిహీనుల గురించి తెలియజేస్తున్నాడు అనమాట. అంటే తన సందేహాలు, తన హృదయంలో వస్తున్నటువంటి సందేహాలు ఏంటంటే
మరి లోకంలో చూసిన వాళ్ళు మరి భక్తిహీనులుగా ఉన్నటువంటి వాళ్ళు మరి ఎంతో క్షేమంగా ఉన్నారు. అంటే ఆ యొక్క వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు రావట్లేదు. వాళ్ళకి ఇతరులకు కలిగినట్లు అంటే ఎలాంటి తెగులు వారికి రావట్లేదు. వారు గర్వము కంఠాహారము వలె వారిని చుట్టుకొనిచున్నది. వాళ్ళెంతో గర్వంగా నడుచుకుంటున్నారు. అయినప్పటికీ నువ్వు చూడట్లేదా? అంటే వారికెందుకు మంచి జరుగుతుంది? అంటే నీకు నమ్మకంగా జీవిస్తున్నటువంటి, నీకు ఇష్టకరంగా జీవిస్తున్నటువంటి మా జీవితాల్లో ఎందుకు ఇలా శిక్షిస్తున్నావు అన్నటువంటి అంటే ఈ 14వ వచనంలో చూస్తే తన సందేహాలు ఈ పైన వచనాల్లో ఏమై ఉన్నాయనేటివి మనకు అర్థమవుతూ వస్తుందనమాట. అంటే మహోన్నతుని చూసి వాళ్ళు హ్మ్. మహోన్నతునికి మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకొందురు. అంటే మీకే తెలివి లేదన్నట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కదా! వారు మరి ఎంతగా అయినప్పటికీ వాళ్ళ స్థితి అలా ఉంది అన్నట్టు ఆసాపు తన హృదయంలో ఎన్నో సందేహాలు ఆహ్, అంటే ఎన్నో సందేహాల గుండా వెళ్తూ ఉన్నాడు. అంటే అలాంటి సందేహాలు మా కలిగి ఉన్నాడు. అయితే 14వ వచనంలో ఆహ్, హ్మ్. ఇదిగో ఇట్టివారు 12వ వచనంలో, ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకొందురు. అయితే వాళ్ళు ఎంతో భక్తిహీనులైనప్పటికీ వారు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై అంటే ఆహ్, ఎలాంటి శ్రమలు లేని వారై మరి ఎంతో డబ్బు సంపాదించుకుంటున్నారు. ఆహ్, నా హృదయమును నేను శుద్ధి చేసుకొని అంటే వాళ్ళని చూసినప్పుడు తినేమనుకుంటున్నాడంటే ఆసాపు, నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే. నా చేతులు కడుక్కొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయము నాకు శిక్ష వచ్చుచున్నది. అంటే వాళ్ళు ఈ లోకంలో ఉన్నటువంటి వారిని చూసినప్పుడు లేదా భక్తిహీనులను చూసినప్పుడు ఆహ్, ఆసాపుకు ఏమనిపిస్తుంది అంటే అయితే నేను ఇంత నమ్మకంగా జీవించి, ఇంత నమ్మకంగా సేవ చేస్తున్నప్పటికీ మరి నాకెందుకు ప్రతి ఉదయము కూడా నువ్వు నాకు శిక్ష వస్తుంది. వారికెందుకు అలా మంచి జరుగుతుందన్నట్టు తనకు సందేహాలు కలగడం చూస్తున్నాం. అయితే ఆహ్, ఇక్కడ 12, 13 వచనాల్లో అంటున్నాడు. గ్రహింపులేనటువంటి స్థితిలో తను సందేహాలు పీడించి ఆహ్, తన సందేహాలు పీడించిన స్థితిలో ఆసాపు ఆధ్యాత్మికంగా పవిత్రంగా ఉండేందుకు ప్రయత్నించడం నిరుపయోగం అంటే ఏమంటారు? ప్రయత్నించడం వ్యర్థమే అన్నట్టు నిర్ణయానికి వచ్చాడన్నమాట. అందుకనే మరి 12, 13 వచనాల్లో ఇలాగ తెలియజేస్తున్నాడు. 13వ వచనంలో, నా హృదయమును నేను బాగు చేసుకోవడం వ్యర్థమే కదా! నా చేతులు కడుక్కొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే కదా! దినమంతయు నాకు బాధే కలుగుచున్నది. ప్రతి ఉదయము నాకు శిక్షే వచ్చుచున్నది అన్నట్లు ఆహ్, చెప్తున్నాడన్నమాట. అయితే ఆహ్, అలాగున్న సమయంలో తను దేవుడు మళ్ళీ 15వ వచనం నుండి మనం చూసుకుంటే, మరి దేవుని సన్నిధికి వెళ్లి వారి అంతరంగమును గూర్చి ధ్యానించే వరకు మరి ఆ సంగతి నాకు ఆయాస్కరముగా ఉన్నదని చెప్పేసి 17వ వచనంలో మనకి తెలుస్తూ వస్తుంది. 17వ వచనంలో, నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. అయితే ఈ సందేహాలన్నీ తన హృదయంలో కలుగుతున్నాయి. ఈ సందేహాలన్నీ మరి 4వ వచనం నుండి 12వ వచనంలో 12 వచనం వరకు చూసుకుంటే, ఈ యొక్క సందేహాలన్నీ తన హృదయంలో ఉన్నాయి. మరి భక్తిహీనులు ఎంతో క్షేమంగా ఉన్నారు. వారు గర్వించినప్పటికీ వారు ఎంతో అభివృద్ధి పొందుతున్నారు. మరి వాళ్ళకి ఇతరులకు వచ్చినటువంటి ఇబ్బందులు వారికి కలగట్లేదు. వారికి ఎలాంటి తెగులు పుట్టట్లేదు. అయినప్పటికీ వాళ్ళెంతగానో సంతోషిస్తూ, ఆనందిస్తున్నారు. కానీ నమ్మకంగా జీవిస్తూ, నీకు ఇష్టకరంగా మేము జీవించాలనుకున్నప్పటికీ, నీకు నమ్మకమైన సేవ చేస్తున్నా. కానీ మాకి మంచి ఫలితం మాత్రం అంటే రావట్లేదు అని చెప్పేసి ఆసాపు అలా అనుకుంటున్నాడన్నమాట. అంటే ఆసాపు ఏం ఊహించుకున్నాడంటే నేను నమ్మకమైన సేవ చేస్తున్నా కదా!
వారికంటే మంచి ప్రతిఫలం వస్తుందని ఊహించాడు. అందువల్లే దేవునితో వాదం పెట్టుకునేందుకు ఇదొక కారణం, తగిన కారణం తనకు దొరికిందని చెప్పేసి దొరికిందని భావిస్తూ వచ్చాడనమాట. అయితే దేవుడు 17వ వచనంలో, నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. మరి తనకు సందేహాలు వచ్చినప్పుడు మరి ఎంతగానో మరలా దేవుని సన్నిధికి వెళ్ళాడు. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు వారిని గురించి తను ధ్యానించినప్పుడు తనకి ఏం అర్థమవుతూ వచ్చిందంటే, మరి దేవుడు తనకి గ్రహింపును ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిలో ఆసాపు రాగానే అతనిలో ఒక గ్రహింపు అనేది తనలో ఉదయించింది. దేవుడు ఆ యొక్క గ్రహింపును అనేది తెలియజేస్తూ వచ్చాడనమాట. 18వ వచనంలో చూసుకుంటే, నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు, వారి నశించున్నట్లు వారిని పడవేయుచున్నావు, క్షణమాత్రంలోనే వారు పాడైపోదురు, మహాభయము చేత వారు కడముట్టు నశించుదురు. అంటే తను అనుకుంటూ వచ్చాడు కదా, మరి అలా వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఎంతో మీకు ఈ లోకంలో చూస్తే సంతోషంగా కనిపిస్తున్నారు కదా, నాకే ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, నన్ను ఎందుకు శిక్షిస్తున్నావు అన్నప్పుడు దేవుడు తనకేం గ్రహింపు ఇచ్చాడంటే, అయితే నిశ్చయంగా ఒకవేళ వారు మరణిస్తే వారు పాతాళంలో ఉంటారు, కానీ నువ్వు మరణిస్తే నువ్వు నా దగ్గర ఉంటావు అన్నట్టు. మరి 18, 19 కింద వచనాల్లో చూసుకుంటే దేవుడు తనకు తెలియజేసినట్టు, తనకు ఆ గ్రహింపు ఇచ్చినట్టు మనకి ఇక్కడ కనబడుతుంది. మనకు కూడా చాలా సందేహాలు మనకి లోకంలో ఉన్న విషయాలను బట్టి, లోకం వైపు మనం చూస్తున్నప్పుడు, మన పక్క వారిని చూసినప్పుడు కానీ, లేకపోతే వేరే వాళ్ళని చూసినప్పుడు కానీ, వాళ్ళు ఎంతో దుర్మార్గంగా నడుచుకుంటున్నప్పటికీ వాళ్ళు ఎంతో అభివృద్ధి పొందినట్లు మనకు కనిపిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు ఈ లోకపరంగా వారు అభివృద్ధి పొందినట్టు, వాళ్ళు ఏదో సంతోషంగా ఉన్నట్టు మనకు కనిపించవచ్చు. కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే, వాళ్ళు ఒకవేళ చనిపోతే వెంటనే నిత్య నరకంలో నశించినట్లు వారిని పడవేయుచున్నావు. అంటే దేవుడు వారు చనిపోయిన వెంటనే వాళ్ళు ఎక్కడ పడతారంటే నరకంలో పడవేయబడతారు. కానీ మనమైతే దేవుడు మనకిచ్చిన కృప ఏంటంటే, దేవుడు మనం చనిపోగానే మనం దేవుని సన్నిధిలో చేరబడతాం. ఈ లోకంలో మనకేం లేకపోయినప్పటికీ దేవుని దగ్గర మనం ఉండగలుగుతాం అనేటువంటి విషయాలు మరి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆసాపుకి అర్థమవుతూ వచ్చిందనమాట. ఈ 20వ వచనం చూసుకుంటే, మరి తను చేసినటువంటి తనకు వచ్చినటువంటి సందేహాలను బట్టి మరి దేవుడి యొక్క మంచితనాన్ని విడిచిపెట్టి బయటకి వెళ్ళిపోయేటువంటి స్థితిలో నుంచి దేవుడు మరలా తన సన్నిధికి వచ్చినప్పుడు తనని సరిచేస్తూ వచ్చిన విధానాన్ని బట్టి మరి తను ఎంతగానో పశ్చాత్తాపడుతున్నాడు. 20వ వచనం నుండి మనం చూసుకుంటే, మేలుకొనిన వాడు తాను కన్న కల మర్చిపోనట్లు ప్రభువా నీవు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. నా హృదయము మత్సరపడెను, నా అంతరంద్రియములలో నేను వ్యాకుల పడితిని. నేను తెలివిలేని ప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. ఇక్కడ తెలియజేస్తున్నాడు ఏమనంటే, ప్రభువా నేను ఎంతగానో మత్సరపడ్డాను వాళ్ళని చూసి, అలాగే నా అంతరంద్రములలో నేను ఎంతో వ్యాకుల పడితిని, అలాగనే నీ యొక్క మంచితనాన్ని నేను అర్థం చేసుకోలేకపోయానయ్యా అని చెప్పేసి మరి తను పశ్చాత్తాపడుతూ వస్తున్నట్టు మనకి 21వ వచనం నుండి మనకు అర్థమవుతుంది అనమాట. నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని, నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. అంటే మీ గురించి తెలిసినప్పటికీ కూడా, మీ యొక్క మంచితనాన్ని గురించి తెలిసినప్పటికీ కూడా నేను ఎలా పడ్డానయ్యా అన్నట్టు తను ఎంతగానో బాధపడుతూ మరి తెలియజేస్తున్నాడు. నీ సన్నిధిని అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చేయి నువ్వు పట్టుకొని ఉన్నావు. నేను అంతలా సందేహించినప్పటికీ నువ్వు నన్ను విడిచిపెట్టలేదయ్యా, నువ్వు నా చేయి పట్టుకొనే ఉన్నావు అని చెప్పేసి మరి ఎంతగానో పశ్చాత్తాపడుతూ మరి వచనాలలో రాస్తూ వస్తున్నాడు.
నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. అయితే వాళ్ళకైతే మరి ఎవరైతే ఈ లోకపరంగా చూసుకున్నప్పుడు వాళ్ళెంత అభివృద్ధి పొందినప్పటికీ, ఎంతలా వాళ్ళు ఈ లోకంలో మంచిగా కనిపించినప్పటికీ, వారు చనిపోతే నశించిపోయేటువంటి చీకటిలో, నరకంలో వేయబడతారయ్యా. కానీ నేను నాకైతే నీవున్నావు. నా చేయి పట్టుకొని నువ్వు నన్ను నడిపిస్తున్నావు. నీ ఆలోచన చేత నన్ను నడిపించుచున్నావు. తర్వాత ఒకవేళ నేను చనిపోయినప్పటికీ, తర్వాత నీ మహిమలో నన్ను చేర్చుకుంటావయ్యా అని చెప్పేసి మరి పశ్చాత్తాపడుతూ 25వ వచనంలో అంటున్నాడు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏదియు నాకక్కరలేదు. ఇక్కడ అంటున్నాడు. అంటే అంతకు ముందంతా తన ఇతరులను చూసి ఇతరులతో పోల్చుకుంటూ వచ్చాడు. వాళ్ళకెందుకు మంచి జరుగుతుంది? వాళ్ళెందుకు అభివృద్ధి పొందుతున్నారు? ఇదొక మేమైతే ఇలా ఉన్నాం కదా! నన్నెందుకు నువ్వింత శిక్షిస్తున్నావు అన్నట్టు మరి దేవునితో వాదం పెట్టుకోవడానికి తనకొక కారణం దొరికిందని చెప్పేసి కారణం దొరికిందనుకున్నాడు. కానీ దేవుడు సన్నిధిలో వచ్చి కూర్చున్నప్పుడు వారి అంతమును గురించి ధ్యానించినప్పుడు దేవుడు మరి ఆసాపుకు తెలియజేస్తూ వస్తున్నాడనమాట. అప్పుడు తను పశ్చాత్తాపడుతూ అంటున్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా? నీవు నాకుండగా ఈ లోకంలో ఏదియు నాకు అక్కర్లేదు అని చెప్పేసి, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. నిన్ను విసర్జించు వారు నశించెదరు. నిన్ను విడిచి వ్యభిచరించు వారందరినీ నీవు సంహరించెదవు. నాకైతే దేవుని పొందు ధన్యకరము. నీ సర్వ కార్యములను నేను తెలియజేయునట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. మరి ఆసాపుకు దేవుడిచ్చినటువంటి ధన్యతను ఆసాపు గుర్తించిన వాడిగా మనకి ఈ యొక్క కీర్తనలో అర్థమవుతుంది. తనకి మనం కూడా అంతే. ఈ లోకంలో ఉన్న వాటి వైపు చూసినప్పుడు నిజంగా దేవుడు మనకి ఎంత గొప్ప కృపనిచ్చాడో మనకు అర్థం కాదు. ఆసాపు లాగానే మనం కూడా మోసపోయేటువంటి పరిస్థితులు వస్తాయి. కానీ దేవుని వైపు చూసినప్పుడు, దేవుని సన్నిధికి వచ్చి మన సందేహాలన్నీ ఆయన ముందు పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆసాపుకు ఎలాగైతే గ్రహింపునిచ్చాడో అలాగనే మనకు కూడా గ్రహింపు ఇస్తాడు. అంటే మనకి సమాధానాన్ని ఇస్తాడు. ఆయన ఆసాపు చివరికి ఏం తెలుసుకున్నాడంటే, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? అంటే నీవున్నావు కదయ్యా, నాకు ఇంక చాలు, ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు అన్నట్టు మరి ఆసాపు తెలుసుకున్నాడు అనమాట. అపవాది కూడా చాలా సార్లు ఏం చేస్తూ ఉంటాడంటే, ఆసాపుకు పుట్టించినట్టే మనలో కూడా అనేక సందేహాలను పుట్టిస్తూ ఉంటాడనమాట. మనం 14వ వచనంలో ఒకసారి చూస్తే ఏమంటున్నాడు ఆసాపు? దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఆసాపు యొక్క ఏమనుకుంటున్నాడు? తన శిక్ష తనకు రోజు నాకు బాధే కలుగుతుందయ్యా, రోజు నాకు శిక్షనే వస్తుంది, వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాడు. కానీ దేవుడు ఆసాపు పట్ల ఎంత కృప చూపించాడో మరంటే, నేను ఇంత నమ్మకంగా జీవిస్తున్నాను కానీ దేవుడు నన్నే ఎందుకు శిక్షిస్తూ ఉన్నాడు, బాధ పెడుతూ ఉన్నాడు అని దేవుని మీద అపనమ్మకం కలుగుతూ ఉంటది మనకు కూడా చాలా సార్లు ఆసాపుకు వచ్చినట్లే. కానీ అది అపవాది పని. మనలో చాలా సార్లు దేవుని యొద్ద నుండి తొలగిపోవాలని, దేవుని మీద అపనమ్మకాన్ని కలిగించాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు అపవాది. ఇప్పుడు ఆసాపుకు కలిగించినట్లే అనేక సందేహాలు మనలో పుట్టిస్తూ ఉంటాడు. దేవుడు మనకే ఎందుకు ఇలా చేస్తున్నాడు, అలాంటి పరిస్థితులను మనకే ఎందుకు ఇస్తున్నాడు, నన్నే ఎందుకు శిక్షిస్తున్నాడు, వీళ్ళని ఎందుకు శిక్షించట్లేదు. కానీ శిక్ష మంచిదే అని చెప్పేసి మనకు బైబిల్ వాక్యం తెలియజేస్తుంది. అయితే కానీ దేవుడు మనల్ని శిక్షించడం, క్రమశిక్షణలో ఉంచడం, అలాగే ఆయనకు మన పట్ల ఉన్నటువంటి మంచి ఉద్దేశం, ఆయన యొక్క మంచి ఉద్దేశాన్ని మనం మర్చిపోతూ ఉంటాం కొన్నిసార్లు. దేవుడు ఆసాపును సరైన మార్గంలో పెట్టేందుకే మరి ఇంత శ్రద్ధ వహించడం చూస్తూ ఉంటే మనం ఆయన ఆసాపును కోరి ఎన్నుకున్నాడని తెలుస్తుంది. ఆయన దృష్టిలో
అతని విలువ చాలా ఎక్కువ అని కూడా మనకు అర్థమవుతుంది. అందుకోసమే ఆసాపును అలా శిక్షిస్తూ తనను సరిచేస్తూ వచ్చినట్టు కూడా మనకు అర్థమవుతుందన్నమాట. దేవుని దృష్టిలో ఆసాపు యొక్క జీవితం ఎంత విలువైనదో మన జీవితం కూడా దేవుని దృష్టిలో అంతే విలువైనదన్నమాట. దేవుని దృష్టిలో మనకు కూడా చాలా దేవుని దృష్టిలో చాలా విలువైన వాళ్ళం మనం కూడా. తన పిల్లలమైన మనము ఇహలోక ఈ ఈలోక అంటే ఇహలోక భాగ్యాలు అభివృద్ధి చెందడం గురించి దేవునికి అంత పట్టింపు లేదు. అంటే ఈ లోకంలో మనము ధనవంతులుగా అభివృద్ధి పొందాలని ఆయనకంత పట్టింపు లేదనమాట. అలా అని దేవుడు కోరుకోవట్లేదు. అయితే మనల్ని పవిత్రులుగాను విశ్వాస విశ్వాస పాత్రులుగాను తీర్చిదిద్దాలని ఆయన ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఆశయం కూడా అదే. దేవుడు మన కోసం ఈ లోకంలో ధనం అభివృద్ధి చేసే పనిలో లేడు. ఇంకోటి మనం ఆలోచిస్తే దేవుడు మన కోసం ఈ లోకంలో నిజంగానే ధనం అభివృద్ధి చేసే పనిలో అస్సలే లేడు. నేను ధనం ఇస్తానని ఆయన ఎక్కడా చెప్పలేదు. అయితే దేవుడు మనకేం తెలియజేస్తున్నాడంటే మన గుణాలను, అంటే మన యొక్క ఆయన ఆయన గుణాల లాగా, అంటే ఆయన ఎలాంటి గుణ లక్షణాలు కలిగి ఉన్నాడో అలాంటి గుణ లక్షణాలు మనకు కూడా ఇవ్వాలని, అలాంటి గుణ లక్షణాల్లో మనం అభివృద్ధి పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకోసమే మన శిక్ష గుండా మనల్ని కొన్నిసార్లు మనల్ని శిక్షిస్తూ సరిచేస్తూ ఉంటాడు. మనల్ని ఎప్పుడైనా మనకి బాధ కలిగినప్పుడే మన యొక్క అంటే మన గుణాలు మన మార్పు చెందుతూ వస్తాయి. దేవునికి ఇష్టకరంగా మనం ఇంకా దగ్గరగా జీవించేటువంటి వారంగా ఉంటాం. అందుకనే దేవుడు మనల్ని శిక్షించినప్పుడు కానీ, లేకపోతే అలాంటి పరిస్థితులు గుండా తీసుకెళ్ళినప్పుడు కానీ ఎందుకు ఇలా జరుగుతుంది, వేరే వాళ్ళకంతా మంచే జరుగుతుంది కదా అని మనం ఎప్పుడు అనుకోకూడదు. కానీ ఆసాపు ఎలాగైతే దేవుడి సన్నిధికి వచ్చి మరి దేవుని సన్నిధిలో వారి అంతమును గురించి ధ్యానించాడో, మరి ఆసాపుకు వచ్చినటువంటి సందేహాలే మనకి రావాలని లేదు. కానీ మనకు చాలా రకాలు వేరు రకాలుగా సందేహాలు మన హృదయాల్లో రావచ్చు. కానీ ఆ సందేహాలన్నీ తీసుకెళ్లి దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు తప్పకుండా దేవుడు మనకి ఆ సందేహాలకు సమాధానం ఇచ్చి మనల్ని దేవుడి దృష్టిలో మనం ఏమై ఉన్నామో దేవుడు తెలియజేసేవాడుగా ఉంటాడనమాట. అలాగే మనం ఆసాపు ఎలాగైతే పశ్చాత్తాపడి తన జీవితాన్ని సరిచేసుకొని మరలా దేవుని వైపు చూసి మరి లోకంలో ఏది నాకు అక్కర్లేదు, నీవు నాకున్నావు కదా అని ఎలా చెప్పగలిగాడో అలాంటి స్థితిలో మనం కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ అమ్మా. నిజంగా చక్కటి వాక్యాన్ని అందించినటువంటి మౌనికా సిస్టర్కు ప్రభువు నామమునట వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా మన ఆలోచించినట్లయితే వాక్య ప్రకారము ఈ లోకంలో ఉన్నటువంటి వాటి మీద మనం ఎక్కువ మమకారము పెట్టుకుంటూ ఉంటాం. తర్వాత మనము వాటి గురించే దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంటాం. తర్వాత మన పక్కింటి వారు లేదా ఎక్కువ మన బంధువులు అయితే ఎవరైతే బాగా ఉన్నత స్థితిలో ఉన్నారో మాకు కూడా అలాంటివి కావాలా అనే ఒక ఆలోచనలో ధోరణిలోనికి మనము వెళ్ళిపోతూ ఉంటాం కదా. ఆసాపు ఏ విధంగా అయితే తను ఆలోచించాడో కదా, మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో నేర్చుకున్నట్లయితే దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు దేవుని ద్వారా మనం మేలు పొందగల ఆయన మనల్ని సరిచేసే విధానం నుంచి మనము తప్పించుకునే వారంగా ఉంటాం. మనకు శిక్ష వచ్చినప్పుడు దేవుని మీద సనిగే వారంగా ఉంటాం. అలా కాకుండా దేవునికి అయితే విధేయత చూపితే దేవుడు మనల్ని ఎంతగానో హెచ్చించడానికి సిద్ధంగా ఉంటాడు కదా. ఇతరుల పట్ల వాళ్ళకి అవి ఉన్నాయి వీళ్ళకి ఉన్నాయి అని ఆలోచిస్తామే తప్ప దేవుని సన్నిధిలో వచ్చి మన యొక్క జీవితం ఎలా ఉంది, మనం ఏ విధంగా దేవునికి దగ్గరగా బ్రతుకుతున్నాం, మన జీవితం ఎంతగా పవిత్రంగా ఉంది అనే విషయాన్ని మనము ఆలోచించాం, దీనిపై ఆధారపడ్డాం. కానీ ఈలోక సంబంధమైనటువంటి ఆశలు మనము ఆధారపడినప్పుడు నిజంగా దేవుని నుంచి మనం శాపం పొందుకునేటువంటి